హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సంక్రాంతి కదండి, ఇంటికి అందరు రిలేటివ్స్ వస్తారు కదా. సో మనకి ఈజీగా ఫాస్ట్గా అయ్యే ఒక రెసిపీ చూద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్, పోపు దినుసులు వేసుకోవాలి. సో ఇవి పోపు దినుసులు చిటపటలు ఆడిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గించుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని ప్రాపర్గా బాగా మగ్గించుకోవాలి. సో ఇవి ఇలా మగ్గడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్న సన్నగా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇవన్నిటిని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 to 6 minutes వరకు ఇవి బాగా మగ్గాలండి. తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ అండి, పాలు యాడ్ చేయాలి. పాలు యాడ్ చేయడం వల్ల ఒగ్గాని అనేది స్మూత్నెస్కి వస్తుందండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఫైనల్గా ఇలా మిశ్రమం తయారవుతుందండి. సో మనం బొరుగులని ఫస్ట్ బాగా నానబెట్టుకోవాలండి. ఇవి బొరుగులు. సో ఇక్కడ మేము ఆంధ్రాలో ఇలా ఉంటాయండి. సో ఈ బొరుగులను బాగా నానబెట్టుకొని ఇలా చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పుట్నాలను తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్గా చేసుకొని ఆ మొత్తాన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చూపించే విధంగా బాగా మంట స్విమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి. సో ఫైనల్గా మనకు రాయలసీమ స్పెషల్ రెసిపీ ఒగ్గాని రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.